రైట్ రవిచంద్ర రెడ్డి గారు పథకాలకు పేర్లు అనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశం. అంటే గతంలో కూడా అన్ని పథకాలకి దాదాపు సీఎం తన సొంత పేర్లు పెట్టుకుంటున్నారన్న ఆరోపణ. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆ పేర్లు తొలగిస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాము, డొక్కా సీతారామమ్మ వీళ్ళందరి పేర్లు పెట్టారు. అంటే మనం పథకాలకు పెట్టే పేర్లు అది విద్యార్థుల్లో కానీ లేదంటే లబ్ధిదారుల్లో కానీ స్ఫూర్తి నింపేలా ఉండాలి. కానీ ప్రతిదానికి సొంత డబ్బాలాగా సొంత పేరు పెట్టుకొని గత ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించిందనేది నిన్న లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు. దానిపై మీ స్పందన ఏంటి? మొదట సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. సతీష్ గారు, మీకు చెంగల్రాయుడు గారికి అలాగే టెన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. సార్, పేరులో ఏముంది అనేది పాత సామెత. పేరులోనే అంతా ఉందనేది ఖచ్చితంగా కొత్త వరవడి. ఓకే, కానీ ఎవరైతే ఆ స్కీమ్స్ తీసుకొచ్చారో, ఎవరైతే ఆ స్కీమ్స్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని ఆదుకోవడంతో పాటు జగనన్న గోరు ముద్ద అన్నారు సార్. ఈ రోజు డొక్కా సీతమ్మ గారి పేరుతోని దాన్ని రీప్లేస్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ ని మెప్పించడం కోసం నారా లోకేష్ తీసుకున్న చర్య తప్ప, దాంట్లో ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి గురించి ఈ రోజున్న జనరేషన్ విద్యార్థులకు ఎంతమందికి తెలుసు? ముందు వాళ్ళకి అవగాహన కలిగే విధంగా ఆమె గురించి ఒక చాప్టర్ పెట్టచ్చు, తప్పలేదు. ఆమె మామూలుగా ఏంటంటే ఇప్పుడు జ్యోతిరావు పూలే గారు ఉన్నారు, ఆ దేశంలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు సార్. ఆ ప్రముఖులందరూ కూడా ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయలా. ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న గోరుముద్ద పేరుతో మెనూ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. వాటి నాణ్యత పరిశీలించింది జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా కానుక, వసతి కానుక, విద్యా దీవెన, వసతి దీవెన ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. వాటిని మోడరేట్ చేసినప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో క్లియర్ గా హాస్టల్ కి సంబంధించిన ఫీజులు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి వసతి దీవెన అయింది. అదే విధంగా విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్ అయింది. ఫీజు రీఎంబర్స్మెంట్ కి ఆద్యుడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారి అనుచరుడుగా, ముఖ్యంగా కొడుకుగా, వారసుడుగా ఏదైతే ఇంప్లిమెంట్ చేశాడో దాన్ని జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అనే పేరుతో పాటు బుక్స్ ఇవి ఏవైతే ఇచ్చామో, స్కూల్ యూనిఫామ్స్, టై, బ్యాడ్జీలు, తర్వాత బెల్ట్, తర్వాత మొత్తం ఏదైతే ఇచ్చామో వాటన్నిటికీ కూడా ఏదైతే జగనన్న విద్యా కానుక అని పెట్టాము, ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఓకే, నిర్వివాదమైన అంశం ఇది. కానీ అవి ఇచ్చినప్పుడు అదే పేరుతో అమలు చేస్తే ఈ ప్రభుత్వానికి పేరు రాదు, ఈ ప్రభుత్వానికి ప్రతిష్ట రాదు. చేసే మేలు చేసేటప్పుడు చేసే కంపల్షన్ ఏర్పాటు చేసిపోయిన గత ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా స్మరించుకోవడం వాళ్ళకి ఇష్టం లే. కాబట్టి పనిలో పనిగా పార్ట్నర్ గా ఏదైతే అలయన్స్ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ ని మెప్పించే విధంగా, ఎందుకంటే మొన్న ఈ మధ్య అన్నా క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపించారు. అన్నా క్యాంటీన్ల దగ్గరికి వచ్చి ఎక్కడ ఈ పేరు పెట్టమంటాడు అని మధ్యాహ్న భోజన పథకానికి ఈ పేరు పెట్టేశారు. కానీ పేర్లు ఏవైనా, కానీ వాటి గురించి అవగాహన ఏదైనా విద్యార్థులందరికీ తెలుసు. ఈ పథకాలు ఎవరు పెట్టారు, జగన్ మామ పెట్టాడని వాళ్ళందరికీ తెలుసు. అంటే పథకాలు ఎవరు పెట్టినా ఇప్పుడు వాళ్ళ పేర్లు తొలగించి చంద్రబాబు నాయుడు పేరు, నారా లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకోలేదు కదా. పేర్లు సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పుకోదగ్గ వ్యక్తి, అబ్దుల్ కలాం చెప్పుకోదగ్గ వ్యక్తి. మీరన్నట్టుగా డొక్కా సీతమ్మ పేరు ఇప్పుడు కొందరు తెలియకపోయినా కొంచెం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆమె అపర అన్నపూర్ణగా ఒక పేరు ఉంది ఆమెకి సార్. కంపారిటివ్లీ మీరు ఇది జనాల్ని ఇంప్రెస్ చేయడానికి చేసే ఒక చర్యగా మీరు భావిస్తున్నారు, కానీ జనాలు ఎవరు అమాయకులు కాదు, విద్యార్థులు చాలా షార్ప్. ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ఇంప్లిమెంట్ చేసే పని అయితే ఒక స్కీమ్ కి చంద్రన్న పేరు, ఒక స్కీమ్ కి లోకేష్ అన్న పేరు, లేకపోతే ఒక స్కీమ్ కి పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం పెట్టలేదు కదా, మాకు అభ్యంతరం లేదు. కానీ చాలా ఉత్తములైనట్టు, చాలా గొప్ప ఆలోచనలు ఉన్నట్టు మహనీయుల పేర్లు సార్. ఆ మహనీయులు కావాల్సినంత చరిత్ర సృష్టించారు. వాళ్ళకి దక్కాల్సినంత పేరు ప్రతిష్టలు వాళ్ళకి దక్కాయి ఈ సొసైటీలో. వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఈ స్కీమ్ పేరుతో రేపు ఆ ఫెయిల్యూర్ ని వాళ్ళకి చుట్టే అవకాశం ఉంది. ఆ ఫెయిల్యూర్ అంటే ఏ పథకాన్ని కూడా సరిగ్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? అందుకని ఆ బాధ్యత నుంచి తప్పించుకునే విధానం ఇది. రైట్, మాత్రాన వాళ్ళకి మార్చే కార్యక్రమం కాదు. ఒకవేళ అదే నిజమైతే మీరు ఒకవేళ జగనన్న పేరు కంటిన్యూ చేయాలి అని మీరు డిమాండ్ చేస్తే నిజంగా మీకు కూడా చెడ్డ పేరు వచ్చేది కదా. పథకం అమలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని కంటిన్యూ చేయమని మేము డిమాండ్ చేయట్లేదు. సబ్సిక్వెంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చంద్రన్న గారి పేరు పెట్టుకోవాల్సింది, పవన్ అన్న గారి పేరు పెట్టుకోవాల్సింది, లోకేష్ అన్న గారి పేరు పెట్టుకోవాల్సింది. ఎందుకంటే
అవే పేర్లు పెడితే వైసీపీలు ఫస్ట్ మాట్లాడేది మీరే. విమర్శించారు, మళ్ళీ మీ పేర్లు పెట్టుకున్నారు. విమర్శిస్తాం, కానీ విమర్శించినా కూడా ఆ పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ పథకాలు కానీ సరిగ్గా జరగకపోతే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందన్న భయం అనేది ఉంటది. కానీ ఇప్పుడు మహనీయుల పేర్లు పెట్టి అవి జరగకుండా ఇప్పుడే చెప్పారు చక్కటి స్పీచ్ లో. వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు అని అనేవాళ్ళం. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నవ్వులాటగా చెప్పిన మాట ఏదైతే ఉందో 11 లక్షల కోట్లకు పైగా శ్వేతపత్రం. నిన్ననే మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మొన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. కానీ పురంధేశ్వరి గారు మాత్రం 13 లక్షల కోట్లు అంటారు, చెంగల్ రాయుడు గారు 11 లక్షల కోట్లు అంటారు, చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్లు అంటారు. లక్షల కోట్లు అంటే తమాషా ఆట అయిపోయింది. కానీ ఇక్కడ 5 లక్షల సార్ ఆ గవర్నర్ గారి చేత సాక్షాత్ అబద్ధాలు చదివించారు సార్. వీళ్ళు ఇచ్చే స్పీచ్ చదవాల్సిన బాధ్యత ప్రోటోకాల్ ప్రకారం, కానీ దాన్ని మొత్తాన్ని మార్చి చదవమని కాదు, కానీ ఆ గణాంకాలు తప్పన్న ఆలోచన ఆయనకు తెలియదు కాబట్టి ఆయనతో చదివించారు. కానీ 5,18,000 కోట్లకు మించి, ముఖ్యంగా 4,82,000 కోట్లు ఏది నిర్మలా సీతారామన్ గారు చెప్పినాయి. దాంతో పాటు ఏదైతే వెండర్స్ పేమెంట్ లో అన్ని కలిపిన తర్వాత 5,18,000 కోట్లు అప్పుంటే మేము దిగిపోయే నాటికి 5,828 కోట్లు ఖజానాలో ఉంది. అదే వీళ్ళు దిగిపోయే నాటికి 100 కోట్లు మాత్రమే పెట్టాం. FRBM క్రాస్ చేశాం. మీరు 2 రోజుల వ్యవధిలో జీతాలు ఇవ్వాలా, ఎలా ఇస్తారు, మీ నవరత్నాలు ఏ విధంగా ఇస్తారో మేము చూస్తామని ఛాలెంజ్ విసిరిన యనమల రామకృష్ణుడు గారిని కాదని, ముఖ్యంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ లేకపోతే సబ్సిక్వెంట్ గా పావర్టీ లైన్ నుంచి ఏదైతే విముక్తి కల్పించాం దాని గురించి కానీ, ఏదైతే గ్రోత్ రేట్ కానీ అన్నిట్లో కూడా వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ముందంజ వేసిందో గణాంకాలతో సహా మొత్తం ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. ముఖ్యంగా సాకు పత్రం ఏదైతే శ్వేత పత్రాల పేర్లతో రిలీజ్ చేస్తున్నారో పథకాలు ఎగ్గొట్టేదానికి. సార్ ఎలక్షన్ లో ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు అధికారిక లెక్కలు కావచ్చు, అంటే ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్పే అధికారిక లెక్కలు అనుకుంటున్నారు. గోల్మాల్ లెక్కలు అవి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే కారణాలు కావాలి ఎగ్గొట్టడానికి. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ఇలాగే ఉంటుందని 5,000కు బదులు 10,000 ఇస్తామని వాళ్ళ మీద అటక మీద పెట్టారు. ఇప్పుడు 2 నెలలు అయింది, రేపు 1వ తేదీతో 3 నెలలు పెండింగ్. 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, మహిళలందరికీ 18 సంవత్సరాలు దాటితే 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో నెల వేస్తామని, సంవత్సరానికి 18,000 అని చెప్పి ఏదైతే మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. అంటే తల్లికి వందనం మేము ఎక్కడైతే కమిట్మెంట్ ఇచ్చామో ప్రతి ఒక్కరికి ఇస్తామని శాసన మండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటన చేశారు. కాదు సార్, ఎప్పుడు సార్ ఇచ్చేది? ఈ రోజు ఇవ్వమల్లా, రేపు ఇవ్వమల్లా, కానీ అరియర్స్ తో సహా 1 నెల గ్యాప్ తీసుకోండి. అవును సార్, 2 నెలలు కాకపోతే 3 నెలలు తీసుకోండి. రెడ్డి గారు మీరు వచ్చిన వెంటనే మొత్తం పథకాలను అమలు పరిచేశారా? మీరు కూడా 1 by 1 చేశారు. నేను ఒక మాట చెప్తున్నా, ఆయనలాగా ఒక సంవత్సరం వాయిదా ఇలా సార్, 1 సంవత్సరం హాలిడే ప్రకటించలే. వీటన్నిటికి ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు గారిని మంచి ముహూర్తం చూసుకొని రేపు ఏదో ఒక రోజు ఇన్ని హామీల్ని నేను ఇవ్వలేను కాబట్టి హామీలు మాఫీ చేస్తున్నా, మీకు చెప్పిన ఏమీ అమలు చేయలేను, నేను నా అమరావతిని డెవలప్ చేసుకుంటా, నా రియల్ ఎస్టేట్ ని నేను బాగా చేసుకుంటా, అంతకు మించి నేనేం చేయదలుచుకోలేదని చెప్పండి. ఒక్కసారే కదా, రోజు అదే చెప్పండి, రోజుకో మాట ఎందుకు? చంగల్రాయుడు గారు అంటే హామీల అమలు పైన మొన్న మనం చూసాం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈరోజు రవిచంద్ర రెడ్డి గారు అందరూ పదే ప్రస్తావిస్తున్నారు. సార్ ఇప్పుడు మేము ఇచ్చినటువంటి శ్వేతపత్రాన్ని మా రవిచంద్రారెడ్డి కోర్టులో మేము చెప్తున్నా, ఏదన్నా దాంట్లో ఏ మాత్రం ఘోరంత తప్పున్నా డిఫర్మేషన్ కేసు ఏమని చెప్తుండా. డిఫర్మేషన్ కేసుతో 100 కోట్లు సంపాదించుకోవచ్చు రవిచంద్రారెడ్డి గారు. కోర్టు అనేది తప్పుడు సమాచారాన్ని అందించిన దానికి ఎలాంటి శిక్ష ఒప్పిస్తా సార్? మీరు తప్పు చేశారు, మీ చేతే ఒప్పిస్తా. 100 కోట్లు వద్దు కానీ 1 కోటి రూపాయలు మీ చేతే ఒప్పిస్తా. 1 కోటి రూపాయలు ఇవ్వండి చాలు, మీడియా ముఖంగా ఛాలెంజ్. మీ చేతే ఒప్పిస్తా తప్పు చేశాను. ఏదైతే కార్పొరేషన్ల అప్పు
కార్పొరేషన్లు అన్నిటికీ సంబంధించిన అప్పు పత్రంలో రాశారు, సాకు పత్రంలో. ఆ సాకు పత్రంలో కింద పౌర సరఫరాలకు సంబంధించి మళ్ళీ ఇంకోటి సపరేట్ గా రాశారు. ఇంతకన్నా తెలివి తక్కువతనం ఉంటుందా? కార్పొరేషన్ క్రోడీకరించి ఒక అప్పు చూపించినప్పుడు మీరు చూడండి పోయి చంగలరెడ్డి గారు ఒక్క నిమిషం. రైట్, రవిచంద్రరెడ్డి గారు, చంగలరెడ్డి గారు చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన ఏమన్నారు, మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే లెక్కలు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార లెక్కలు ఎలా అయిపోతాయని. అందుకే ఆయన స్ట్రైట్ గా శ్వేతపత్రం విడుదల చేశారు కాబట్టి శ్వేతపత్రంలో తప్పు ఉందని కోర్టుకు వెళ్ళండి, నిజంగా మీ చేసింది తప్పు అయితే ఘోరంత తప్పు చూపండి ఆయన సవాలు విసురుతున్నారు. ఈవీఎంల గురించి కోర్టుకు వెళ్తే 5 ఏళ్లు తేలదు, వీళ్ళ సాకు పత్రాల గురించి వెళ్తే ఒక 5 ఏళ్లు తేలదు. ఈ నాన్చుడు ధోరణిలో ప్రజల్ని ఏమార్చాలి కాబట్టి వీళ్ళు చెప్పింది నిజమని ప్రజలు నమ్మాలి. చెప్తున్నా, ఆయన 100 కోట్లు ఆఫర్ చేశాడు, 100 కోట్లు వద్దు, 1 కోటి రూపాయలు ఉదయాన్నే చెంగల్రాయుడు గారు నాకు బాకీ. ఆయన చేసిన ఆరోపణకి అంతొద్దు సార్, మన ఇద్దరమే పెట్టుకుందాం, మన ఇద్దరమే పెట్టుకుందాం, ఏమొద్దు. కార్పొరేషన్ల అప్పు క్రోడీకరించి నెక్స్ట్ లైన్ లోనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు విడిగా ఎందుకు చూపించారు? డబుల్ ఎంట్రీ, మీరు డబుల్ ఎంట్రీలు వేస్తారు, మీకే తెలిసిపోతుంది. మాట్లాడండి సార్. మేము ఈ పథకాలకి పేర్లు మార్పు గురించి మాకు అబ్జెక్షన్ లేదు. పేర్లు మార్చి వాటిని అవసాన దశకు చేర్చకుండా సక్రమంగా ఆ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయమని, క్వాలిటీ తగ్గకుండా క్వాంటిటీ తగ్గకుండా చూడమంటున్నాం. దీంట్లో మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అంతేకాదు మీలాగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పేరుతో ఒక్క నిమిషం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పేరుతో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్య సేవ చేసిన తర్వాత ఆ కార్డు తీసుకుని ఎక్కడికి వెళ్ళినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఏ విధంగా నిర్వీర్యం చేశారో, అంబులెన్స్లన్నీ తుప్పు పట్టిపోయేట్టు ఏ విధంగా చేశారో, అలాగే పేర్లు మార్చి ఎన్టీఆర్ గారిని అవమానించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఆ భయము, ఆ ఆందోళన ప్రజల పక్షాన మాకుంది. మహనీయుల పేర్లు పెట్టినా మీరు ఎన్టీఆర్ గారి ఆరోగ్య సేవగా దాన్ని మార్చి ఉన్నా గతంలో, మళ్ళా ఇప్పుడు మారుస్తున్నా మాకు అబ్జెక్షన్ పేర్ల విషయంలో కాదు, క్వాలిటీ క్వాంటిటీ అండ్ టు రీచ్ ద పీపుల్. ఎందుకు ఊహించుకోండి సార్, సాక్ష్యం చెప్తున్నా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చేసిన సేవలు, ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్ ని ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా చేసి ఎన్టీఆర్ గారికే చెడ్డ పేరు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా మేము తీసుకొచ్చి దాన్ని రివైవ్ చేసి మళ్ళా కొత్త అంబులెన్సులు కొని ఆరోగ్య సేవలు దాంట్లో రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళు ఏ నిర్ణయం తప్పుపడుతున్నారు, మీరు వీళ్ళు ఏ నిర్ణయం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేశారు కదా. ఉద్దానంకి సంబంధించి హైలైట్ చేసిన పవన్ కళ్యాణ్ కి పేరు వస్తే దానికి తగ్గంత పేరుకి మించి రావాల్సిన పేరు మాకు ఇంకా రాలా. ఉద్దానంకి సంబంధించి కంప్లీట్ రెమెడీ ఏదైతే హాస్పిటల్ కట్టడం గానీ, వాటర్ ట్రీట్మెంట్ గానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూపించిన మాకు అంత పేరు రాలా. యాడ్స్ మేము తక్కువ చెప్పుకోలా. చెప్పుకోవాల్సిన దానికి ఈ రోజు భోగాపురం, ఇందాక శంషాబాద్ పోర్టు గురించి చెప్పారు, భోగాపురం వేగవంతంగా నిర్మితం అవుతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో పూర్తి చేశాక ఎవరి పేరు పెట్టుకుంటారో ఆయన ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా కూడా అధికారంలో ఉన్న పార్టీల పేర్ల మీద కాకుండా ఖచ్చితంగా కూడా నిబద్ధత, ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో, ప్రజలకు హామీ ఇచ్చామో దాన్ని అమలు చేయాలి. రవిచంద్ర రెడ్డి గారు, మీరు నిబద్ధత అంటున్నారు, ఈ పేరు మార్పులు ఏముంది అంటున్నారు. మీ టైంలో పేర్లు మార్చారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు, పథకాలకు పేర్లు మీరు చేస్తే అబ్జెక్షన్ చెప్పడంలే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చిన మాట వాస్తవం. డాక్టర్ కాబట్టి మార్చారు. ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో టీచర్స్ డే జరుపుకుంటున్నాం. ఆయనకి సబ్స్టాన్షియల్ ఏదైతే ఇచ్చామో వాళ్ళు మార్చిందని మేము అబ్జెక్ట్ చేయట్లేదు సార్. అలాగే మేము మార్చిందని వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేయకుండా సార్ మేము మారిస్తే కాదు, మీరు మార్చినా మాకు అభ్యంతరం లేదు, మార్చినా మీరు మార్చినా మాకు అభ్యంతరం లేదు, మేము మార్చినా మీకు అభ్యంతరం ఉండకూడదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సార్, ఒక హెల్త్ యూనివర్సిటీని బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెచ్చింది ఆయన.
దేశ చరిత్రలో ఒక మహిళా యూనివర్సిటీని తీసుకొచ్చారు. మహిళలకే సపరేట్ గా ఒక యూనివర్సిటీ. ఎన్టీఆర్ జిల్లా ఇచ్చిన ఘనత మాది. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ఇచ్చిన ఘనత మాది, చంద్రబాబు నాయుడు గారిది కాదు కదా సార్. ఎన్టీఆర్ జిల్లా చేసాం. ఒక్క నిమిషం ఆల్రెడీ జిల్లా ఉంది సార్ ఆడ. సార్ ఎన్టీఆర్ పేరుతో పెట్టింది మేము. నన్ను పూర్తి చేయండి. కాదా? ఓకే, ఒక్క నిమిషం. మీరా కాదా? ఏమండి? కాదంటే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా సార్. రాజకీయాలు వదిలేసుకుంటా. శ్రీరాములు కూడా నన్ను చెప్పనండి సార్. ఓకే, మీరు మెడికల్ యూనివర్సిటీ పేరును ఎన్టీ రామారావు పేరు తీసేసి మీరు పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? డాక్టర్ కాబట్టి పెట్టాం సార్. నెంబర్ 2, టీచర్స్ డేకి ఇచ్చే గౌరవాన్ని తీసుకొచ్చి ఈ పేరు పెట్టినప్పుడు మాకు అబ్జెక్షన్ లేదని చెప్పాం. అదే హుందాతనాన్ని పాటించొచ్చు కదా. సార్ అదే హుందాతనాన్ని పాటించొచ్చు కదా. మరి నేను అనేది ఒకటే, ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఇచ్చాం కాబట్టి హెల్త్ యూనివర్సిటీ వెంటనే తీశారు కదా. చేసిన దానికి ఎన్ని గుంజులు పెడతారు సార్? మేము ఏం పెట్టలేదు. మాట్లాడితే మీరు గురు పౌర్ణం గురించి మాట్లాడతారు సార్. ఇప్పుడు